హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. మనము మీనా నవల రెండో భాగంలో 41 పార్ట్ అనేది టుడే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మద్రాసులో నేను ఎక్కిన ట్రైను రోజు కంటే 4:30 గంటలు ఆలస్యంగా బెజవాడకి చేరింది. నాన్నగారు నన్ను రాత్రి రైలు ఎక్కించే ముందు, మీనా జాగ్రత్త సుమ, పెళ్ళవగానే బయలుదేరి వచ్చేయి అన్నారు. అప్పటికి ఆయన అలా హెచ్చరించడం అది 4వసారి. అలాగే నాన్నగారు అన్నాను. నిమ్మలూరులో కమలాన్ని, పిల్లల్ని, నువ్వు ఇంకా ఎవరెవరిని చూడాలనుకుంటున్నావో అందరినీ చూసేసిరా. ఇదే ఆఖరిసారి నువ్వు వెళ్ళటం. నేను అలాగే అన్నట్టు తల ఊపాను. సూట్ కేస్ జాగ్రత్త. నువ్వు ఆదమర్చి నిద్రపోయావంటే ఎవరైనా చేత పట్టుకుపోతారు. నాన్నగారు అప్పగింతలు చూస్తే నాకు నవ్వు వచ్చింది. ఆయన చెప్తున్న ప్రతిదానికి అలాగే అన్నట్టు బుద్ధిమంతురాళ్ళ తల ఊపాను. నేను ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేస్తాను, నాకేం భయం లేదన్నా ఆయన వినలేదు. పట్టుబట్టి 3rd క్లాస్లో, అది కూడా లేడీస్ కంపార్ట్మెంట్లో ఎక్కించారు. రాత్రంతా నాకు రైల్లో నిద్ర పట్టలేదు. ఒక పక్క కన్ను మూస్తే సూట్ కేసు ఎవరైనా ఎత్తుకుపోతారేమోనని భయం, రెండో పక్క నిమ్మలూరుని గురించిన ఆలోచనలు. నేను ఇలా హఠాత్తుగా వాకిట్లోకి వెళ్ళి నిలబడగానే వాళ్ళెంత ఆశ్చర్యపోతారో నాకు తెలుసు. రాజు సంభ్రమంగా వచ్చి నన్ను హత్తుకుపోతుంది. అత్తయ్య, పిల్లలు కూడా ఆనందపడతారు. ఎక్కడో ఏ పనిలోనో ఉన్న కృష్ణ ఏ మధో వెళ్ళి వదిన వచ్చింది అని చెప్పగానే నమ్మలేనట్టుగా చేస్తున్న పనిని వదిలి బయటికి వస్తాడు. ఇద్దరం ముఖాముఖి నిలబడతాం. అతను నన్ను నిజమా అన్నట్టు ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు. నేను సగర్వంగా చూస్తూ ఉంటాను. రాజు మీ చెల్లాయే కాదు, నాకు అత్తయ్య కూతురు అని కూడా, అందుకే వచ్చాను. ఆ విధంగా ఏవేవో ఆలోచనలు రూపు తెచ్చుకుని కళ్ళ ముందు కదులుతూ ఉండడంతో అసలు నిద్రే పట్టలేదు. అసలు మామూలుగా అయితే తెల్లారేసరికే బెజవాడ చేరుకోవాల్సిన ఎక్స్ప్రెస్ ఈరోజు నేను ఎక్కానని దానికి తెలుసు కాబోలు. ఏ పనిలోనైనా ఆలస్యమైతే నాకు మరీ చికాకు అని కూడా దానికి తెలుసునేమో. నన్ను ఏడిపించి ఆట పట్టిస్తున్నట్టుగా తీరుబడిగా నెమ్మదిగా 4:30 గంటలు ఆలస్యంగా చేరింది. రాత్రంతా నిద్ర లేకపోవడంతో, ప్రయాణం అనుకున్న దానికంటే ఆలస్యం అవడంతో నాకు బడలికగా అనిపించసాగింది. రైలు ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగగానే 2-3 కూలీ అని అరుస్తూ లోపలికి చొరబడ్డారు. అప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందని చిరాకు పడుతూ విసుక్కుంటున్న కొంతమంది వాళ్ళని చూడగానే మాది తీసుకో అంటూ సామాన్లు అందించేశారు. కొంచెం లోపలికి ఉండిపోయిన నాకు ఇంకెవరినైనా చూడాల్సిన అవసరం ఏర్పడింది. ఇంకో 2 ఆడవాళ్ళు కూడా నాతో పాటు కూలీ కోసం చూస్తూ నిలబడ్డారు. ఎండగా అనిపించడంతో నేను బ్యాగ్లో నుంచి కూలింగ్ గ్లాసెస్ తీసి పెట్టుకున్నాను. కిటికీ నుంచి వంగి దూరంగా పోతున్న ఒక రైల్వే కూలీని ఏయ్ కూలీ అని పిలిచాను. వాడికి నా మాట వినిపించలేదులా ఉంది. వెనక్కి తిరిగి చూడకుండానే అటే పోయాడు. అంతా రణగుణ ధ్వని, ఒకటే జనం. ఏయ్ కూలీ కూలీ చప్పట్లు చరుస్తూ పిలిచాను. ఎస్ మేడం వెనక నుంచి వినిపించింది. నాకెంతో సుపరిచితమైన ఆ స్వరం వినగానే ఉలిక్కి పడ్డట్టయిన నేను తిరిగి చూశాను. వెంటనే నా కళ్ళు పత్తికాయల్లా అయినాయి. ఎదురుగా కృష్ణ నిలబడి ఉన్నాడు. ఇద్దరం క్షణంసేపు ఒకళ్ళని చూస్తున్నట్టుగా నిలబడిపోయాం. నువ్వా అన్నాను నమ్మలేనట్టుగా చూస్తూ. జీ హుజూర్ తమాషాగా తల వంచి అభివాదం చేసినట్టు చేశాడు. నేను వస్తున్నట్లు నీకెలా తెలిసింది? విస్మయంగా అడిగాను. నిన్న రాత్రి కల వచ్చింది. తమాషా చేయకు, నిజం చెప్పు. తమరు దిగండి ముందు, పైబెత్త మీద ఉన్న సూట్ కేసు అందుకుంటూ అన్నాడు. ఎక్కడి వాడివి నువ్వు? తలుచుకుంటే తల క్రింద ఉన్నట్టు ప్రత్యక్షంగా అవుతున్నావు అన్నాను నిష్ఠూరంగా. నిజంగా నాకు తెలియదు సుమా అన్నాడు చిరునవ్వుతో. ఆ నవ్వులో కొంటెతనం నా గుండె స్పందించేలా చేసింది. ఇద్దరం దిగాం. నువ్వు పట్టుకోవడం ఎందుకు? కూలీని పిలు అన్నాను. చిత్తం, తమరివ్వదలుచుకున్న కూలీ ఏదో నాకే ఇవ్వండి, పేదవాడిని. చాలా హుషారుగా ఉన్నావే ఈవేళ. ఒప్పుకుంటున్నాను అన్నాడు. అతనితో కలిసి ఆ సందడిలో ఆ ప్లాట్ఫామ్ మీద అలా చకచకా నడుస్తూ వెళ్ళడం నాకు సరదాగా, ఆనందంగా, తీయటి అనుభవంలా అనిపించసాగింది.
అతను ఇంత అరమరికర లేకుండా చనువుగా ఆత్మీయంగా చూడడం ఇదే మొదటిసారి నాకు. ఇద్దరం ప్లాట్ఫామ్ దాటి వస్తుండగా మరోసారి అడిగాను, నిజం చెప్పు, నేను వస్తున్నట్టుగా నీకెలా తెలిసింది? నువ్వు ఇంకెవరి కోసమో వస్తే నేను కనిపించాను అవునా అన్నాను. ఏం కాదు, అక్షరాల నీకోసమే వచ్చాను, ఎప్పుడూ లేదు, కేవలం నన్ను ఏడిపించడానికే అన్నట్లుగా ఈరోజు రైలు ఇన్ని గంటలు ఆలస్యంగా వచ్చింది. నిరీక్షణ అనేది ఇంత అద్భుతంగా ఉంటుందని నాకు ఇంతవరకు తెలియదు. అతని మాటల్లో నిరీక్షణ అనే పదం నాకు గూఢార్థంగా తోచింది. అతని వైపు చూశాను, అతను నా వైపు చూశాడు. ఇద్దరి పెదవుల మీద చిరునవ్వు కదిలింది. నేను వెంటనే మూతి ముడిచేసుకుంటూ అన్నాను, పో, నువ్వు వచ్చేసి నా బంగారు కల కాస్త నాశనం చేశావు. ఏమిటి? కృష్ణ ఆశ్చర్యంగా నా వైపు తిరిగాడు. నేను హఠాత్తుగా కనిపించాలని, మిమ్మల్ని అందరినీ ఆశ్చర్యంలో ముంచి లేపాలని ఎన్నెన్నో అనుకుంటూ వచ్చాను. అన్ని ఆలోచనలు వేస్ట్, కృష్ణార్పణం. నేను కూడా సరిగ్గా ఇదే అనుకున్నాను. స్టేషన్కి వస్తున్నానని నీకు తెలియదు కదా, నన్ను చూసి తెల్లబోయావనుకున్నాను. నేను ఓపిగ్గా ఇక్కడ నిలబడి ఎదురు చూసిన ఈ గంటలన్నీ రామార్పణం. ఇదిగో నన్ను ఎక్కిరిస్తున్నావా? చిరుకోపంగా అన్నాను. అప్పటికే నడుస్తూ ఆగిపోయిన మా ఇద్దరిని చుట్టుపక్కల వాళ్ళు ఆసక్తిగా వినోదంగా చూడసాగారు. ఇది గమనించిన కృష్ణ నా మోచేతి మీద అంటనట్లు తాకుతూ, నీకు పుణ్యం ఉంటుంది, ఇక్కడ మాత్రం పోట్లాట పెట్టుకోకు, పద అంటూ నడక సాగించాడు. నేను వస్తున్నట్టు ఎలా తెలిసిందో చెప్పవా నువ్వు? బ్రతిమలాడుతున్నట్టుగా అడిగాను. మామయ్య టెలిగ్రామ్ ఇచ్చారు. ఏమిటి? మళ్ళీ అతని వైపు తిరగబోయాను. అతను నా చెయ్యి పట్టి మామూలుగా తిప్పేశాడు. అవును, లేకపోతే ఎలా తెలుస్తుందనుకున్నావు మరి? నిన్న నేను బందరు వెళదామని బయలుదేరుతుండగా టెలిగ్రామ్ వచ్చింది. నేను బందరు బదులు ఇటు వచ్చాను. ఆ టెలిగ్రామ్ ఒక్క అరగంట ఆలస్యమైంటే నీ సుందర స్వప్నం నిజమై ఉండేది. కనీసం నా విషయంలో. నాన్నగారి మీద నాకు చెప్పలేనంత కోపం వచ్చింది. కృష్ణకి టెలిగ్రామ్ ఇస్తున్నట్లు నాతో మాట మాత్రంగానైనా చెప్పలేదు. ఇద్దరం బయటకు వచ్చేసాం. కృష్ణ జట్కా మాట్లాడాడు. అతను సత్యనారాయణపురంలోని ఏదో వీధి పేరు చెప్పడం వినగానే, అదేమిటి, మనం బస్టాండ్కి కదా వెళ్ళేది అన్నాను. కాదు, నాకు బజారులో పనుంది, అది పూర్తి చేసుకుని సాయంత్రం బస్కి వెళదాం అన్నాడు. ఇద్దరం ఎక్కాం. జట్కా కదిలింది. గుర్రానికి కళ్ళెం ఉన్న పంచకళ్యాణిలా పరిగెత్తుతున్నట్లు అనిపించింది నాకు. బండి అతను తప్పుకోండి, జరగండి అని అరుస్తూనే కర్ర చక్రంలో పెట్టి టకా శబ్దం చేయసాగాడు. ఆ వీధులు, ఆ జనాల్ని పరిశీలనగా చూస్తున్నట్టు కూర్చున్న నేను మధ్యలో కృష్ణ వైపు చూశాను. అతను అదే సమయంలో ఎందుకో నా వైపు చూశాడు. ఇద్దరి పెదవుల మీద చిరునవ్వు కదిలింది. ఇద్దరి ముఖాల్లో ఒకే విధమైన ఆనందం. ప్రాణమిత్రులో ఆత్మీయులైన ఇద్దరు వ్యక్తుల్లో చాలా కాలం తర్వాత కలుసుకున్నప్పుడు కలిగే భావంలా ఉంది. అతన్ని చూస్తున్నట్టు హఠాత్తుగా పట్టుబడ్డ నేను అది కప్పిపుచ్చుకోవడానికి అన్నట్టుగా అడిగాను, మనం ఇప్పుడు వెళ్ళేది ఎవరింటికి? నాకు పిన్ని వరుస అవుతుంది, వాళ్ళింటికి. కృష్ణ అంటుండగానే జట్కా ఒక ఇంటి ముందుకొచ్చి ఆగింది. కృష్ణ దిగి తలుపులు తడుతూ పిన్ని అని పిలిచాడు. లోపల నుంచి మనిషి వస్తున్నట్టు అలికిడి కానీ, వస్తున్నా అన్న శబ్దం కానీ ఏదీ వినిపించలేదు. ఎవరూ లేనట్టున్నారు అన్నాను. ఉంది, పూజ చేసుకుంటోందేమో అన్నాడు. జట్కా అతను పెట్టె తెచ్చి మా దగ్గర పెట్టాడు. కృష్ణ జేబులో నుంచి పర్సు తీశాడు. ఉండు, నా దగ్గర ఉంది, నేను ఇస్తాను అన్నాను. కానీ నేను బ్యాగ్ తెరిచి డబ్బు తీసే లోపలే కృష్ణ అతనికి ఇవ్వడం, అతను వెళ్ళిపోవడం కూడా జరిగింది. నీకు నేను ఎలాగూ కూలీ ఇవ్వాలిగా, ఇద్దుగాని తొందరపడకు, వడ్డీతో సహా వసూలు చేస్తాను. ఇంతలో తలుపులు తెరుచుకున్నాయి. తలుపు ఒక రెక్క మాత్రమే తెరిచి ఓ ప్రక్కగా తొలగి నిలబడింది ఆవిడ. రా కృష్ణ నన్ను పిలిచి సూట్ కేసు తీసుకుని లోపలికి వెళ్ళాడు. నేను కూడా లోపలికి అడుగు పెట్టాను. కృష్ణ పిన్ని అని చెప్పిన ఆవిడ వయసు 80కి పైగా ఉంటుంది. ఒళ్ళంతా ముడతలు పడిపోయింది. 2 గజాల కంటే ఎక్కువ లేని తడిబట్ట ఒంటికి చుట్టుకున్నట్టుగా కట్టుకుంది. ముఖాన విభూది ఉంది. మెడలో రుద్రాక్షమాలలున్నాయి. తల నున్నగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే కాషాయ వస్త్రం కట్టుకొనిన బౌద్ధ సన్యాసినిలా ఉంది. ఆవిడ పూజలో నుంచి లేచి వచ్చింది కాబోలు. నోటి నుంచి శబ్దం రాకుండా మంత్రాలు ఇంకా ఉచ్చరిస్తూనే ఉంది.
కృష్ణ నా గురించి చెప్పగానే నోటితో మాట్లాడలేదు, కానీ పలకరింపుగా చూసి అక్కడున్న మంచం చూపించింది. కూర్చోమన్నట్టు సంజ్ఞ చేసి వెళ్ళిపోయింది. కృష్ణ ఆవిడ వెంటే లోపలికి వెళ్ళాడు. పిన్ని, ఫ్లాస్క్ ఇలా ఇవ్వు అనడం వినిపించింది. నేను మంచం మీద కూర్చున్నాను. కృష్ణ తిరిగి వచ్చాడు, కానీ అతని చేతిలో ఫ్లాస్క్ లేదు. నువ్వు బజారు వెడుతున్నావా అన్నాను. అవును. ఏం, నీకేమైనా కావాలా? వద్దు, నేను డబ్బు ఇస్తాను. డబ్బా దేనికి? కాఫీ తెస్తానంటున్నావుగా. డబ్బు డబ్బు అంటున్నావు. ఎంత తెచ్చావేమిటి? ఏది చూడని అంటూ మంచం మీద నా ప్రక్కన పెట్టి ఉన్న బ్యాగ్ చేతిలోకి తీసుకున్నాడు. నేను చటుక్కున అతని చేతులు గట్టిగా పట్టుకున్నాను. వద్దు వద్దు, తెరవకు గట్టిగా అనేశాను. కృష్ణ బ్యాగ్ వదిలేశాడు. నేను దాన్ని దగ్గరకు తీసుకున్నాను. ఏమిటా కంగారు? ఏముంది అందులో? నా ప్రాణం మురిపెంగా చూశాను. ఓహో, అయితే అది నా దగ్గర ఉండడమే మంచిది. ఇటివ్వు, జాగ్రత్తగా చూస్తాను. మళ్ళీ తీసుకోబోతున్నట్టు నటిస్తూ అన్నాడు. నేను బ్యాగ్ దూరంగా పెట్టాను. ఆగాగు, తొందరపడకు, నీకే ఇస్తాను. ఇప్పుడు కాదు, సమయం సందర్భం కుదరని మరి. కృష్ణ విస్మయంగా చూశాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అర్థం కానట్టుగా చూస్తూ అన్నాడు. లాటిన్ నీకు అర్థం కాదు, సరేనా? వెళ్ళు, నాలుక బయటపెట్టి వెక్కిరిస్తూ అన్నాను. క్షణంసేపు నా వైపు తదేకంగా చూసిన కృష్ణ వెళ్ళిపోయాడు. 5 నిమిషాల అనంతరం నేను లేచి పెట్టె తీసి బ్యాగ్లో ఉన్న కాగితాలు అందులో చీరల అడుగున భద్రపరిచాను. ఇంతలో పిన్నిగారు వచ్చింది. ఆవిడ పూజ అయిపోయినట్టుంది. తెల్లటి గ్లాక్సో పంచ కట్టుకుంది. ప్రయాణం బాగా జరిగిందా అమ్మా? స్నానం చేస్తావేమో చెయ్యి అంది. నిద్రలేమితో, ప్రయాణపు బడలికతో చిరాకుగా విసుగ్గా ఉన్న నాకు తల మీద స్నానం చేస్తే గానీ హాయిగా ఉండదు అనిపించింది. పెట్టెలోంచి బట్టలతో పాటు షాంపూ సీసా తీసుకుని బాత్రూంలోకి వెళ్ళాను. దాదాపు అరగంట తర్వాత తడి జుట్టు తుడుచుకుంటూ బయటకు వచ్చిన నా వంక బామ్మగారు ఆశ్చర్యంగా చూసింది. అదేమిటే అమ్మాయి, తలంటి పోసుకుంటానంటే కుంకుడుకాయలు కొట్టించేదానిగా సబ్బుతో రుద్దుకున్నావా? నాకు అలవాటేనండి అన్నాను చిక్కు తీసుకుంటూ. ఇంతలో కృష్ణ వచ్చాడు. నాకు అలవాటేనండి అన్నాను చిక్కు తీసుకుంటూ. ఇంతలో కృష్ణ వచ్చాడు. బామ్మగారు మా ఇద్దరికి టిఫిన్ పెట్టి కాఫీ ఇచ్చింది. కాఫీ తాగుతుండగా కృష్ణ అన్నాడు, నేను బజారులో పని చూసుకుని వస్తాను. నువ్వు రాత్రంతా నిద్ర లేదన్నావుగా, పడుకో అన్నాడు. నేనా? అలా వేళగాని వేళలో నిద్రపోయే అలవాటు నాకు లేదు. నువ్వు బజారుకి వెళితే ఇక్కడ నేను ఒక్కదాన్ని ఏం చెయ్యాలి? గోళ్ళు కొరుక్కో నవ్వుతూ అన్నాడు. లేవు. ఏం తోచకపోతే నాకు మనుషుల్ని కొరికే ప్రమాదం ఉంది. జాగ్రత్త అన్నాను బెదిరిస్తున్నట్లుగా. చచ్చాం పో, అయితే బయలుదేరు నాతో. నిజంగానే బెదిరిపోయినట్టు చూస్తూ అన్నాడు. ఇద్దరం బయలుదేరాం. కృష్ణ ఏవేవో కొన్నాడు. అందులో ఎక్కువగా బట్టలే ఉన్నాయి. ఒక్కొక్క రకం బట్టలకి ఒక్కొక్క షాప్ తిరిగాం. రాజుకి ఖరీదు గలవి 2 మంచి పట్టు చీరలు కొన్నాడు. అత్తయ్యకి, పిల్లలకి, పెళ్లివారికి పెట్టాల్సిన బట్టలు రకరకాల ఖరీదుల్లో కొన్నాడు. బట్టల రంగులు, డిజైన్లు, వాటి నాణ్యం, పరిశీలన ఇది చూడడంలో అతనికున్న అభిరుచికి నేను అబ్బురపడ్డాను. నాకు తెలిసినంత వరకు మా అమ్మ తప్ప ఇంకెవరికీ ఇలాంటి సామర్థ్యం లేదు. నేను ఊరికే ఇతని వెంట ఉండేదాన్ని. అన్నీ అతనే చూసుకున్నాడు. మధ్య మధ్యలో ఇదెలా ఉంది అంటూ నన్ను సంప్రదించినట్టు అడిగేవాడు. బాగుంది. నేను చెప్పిన ప్రతిదీ బాగుంది అంటావే? బాగున్నప్పుడు కాదనాలా? ఇలా సాగిపోయేది మా సంభాషణ. ప్యాకెట్లన్నీ కలిపి చాలా అవటంతో నేను కొన్ని పట్టుకున్నాను. టైం జరజర పాకిపోయినట్టు చూస్తుండగానే 2 అయింది. పద, చాలా ఆలస్యం అయిపోయింది. నేను చూడలేదు అన్నాడు కృష్ణ. ఇంటికి తిరిగి వస్తుండగా అన్నాను, ఈ ఊరి మీదుగా నేను ప్రయాణం చేయడం ఇది 3వసారి. ఒక్కసారి కూడా ఆగలేదు. నాన్నగారు ఎప్పుడు చెబుతుంటారు దుర్గగుడి చాలా బాగుంటుందని. చూడడం పడనే లేదు అన్నాను. కృష్ణ నా మాట విన్నాడో లేదో, లేక విని ఊరుకున్నాడో, ఎలాంటి వ్యాఖ్యానం చేయకుండా ఊరుకున్నాడు. ఇంట్లో గుమ్మం దగ్గర కాలు పెడుతుండగానే రుసరుసలాడుతున్నట్టుగా అన్నాను, మంచివాడివే. నేను కాస్త అలా ఊరు చూసినట్టు ఉంటుందని వస్తే నీ లగేజ్ అంతా నా చేత మోయించావు. చాలా తెలివిగలవాడివి. పొద్దున నా పెట్టె పట్టుకున్నందుకు ప్రతిఫలంగా ఇవన్నీ నా చేత వచ్చావను అవునా?
కృష్ణ నా వైపు తిరిగాడు. అతని కళ్ళు చురుగ్గా నా ముఖంలో భావం చదవడానికి ప్రయత్నించాయి. నేను సీరియస్గా చూడబోయి ఫక్కున నవ్వాను. అదృష్టవంతురాలివి అన్నాడు చిరునవ్వుతో తలుపు తట్టుతూ. ఎందుకు? నీ వెంట పెట్టెలు మోసుకొచ్చినందుక? కాదు, అంత హాయిగా నవ్వగలుగుతున్నందుకు. ఏ చీకు చింత లేని వాళ్ళే అంత స్వచ్ఛంగా నవ్వగలుగుతారు. పిన్నిగారు తలుపు తెరవడంతో మా సంభాషణ ఆగిపోయింది. ఇంతసేపు చేశారేమర్రా? తిండి తిప్పలు మర్చిపోయారా? చేసినవన్నీ చల్లారిపోయినాయి. రండి రండి అందావిడ. నిజమే, నాకు ఆకలి మాట మర్చిపోయినట్టుగానే ఉంది. పిన్నిగారు మా ఇద్దరికి పక్క పక్కన పీటలు వేసి వెండి కంచాలు పెట్టి భోజనం వడ్డించింది. ఇద్దరం కూర్చున్నాము. పిన్నిగారికి మా నాన్న తెలుసుట, చిన్నప్పుడు చూసిందట. అప్పటి విషయాలేవో చెబుతూ వడ్డిస్తోంది. అన్నం తింటుండగా నాకు పలమారింది. కృష్ణ నెత్తి మీద తట్టబోయి ఆగి తల మీద కొట్టుకో అన్నాడు. పాపం వాళ్ళ అమ్మా నాన్న తలుచుకుంటున్నారు కాబోలు అంది పిన్నిగారు. కాదులే పిన్ని, తలుచుకునేవాళ్ళు వేరే ఉన్నారు. కృష్ణ నా వైపు కొంటెగా నవ్వాడు. నాకెందుకో నవ్వు రాలేదు. నేను చాలా సంతోషంగా ఉన్నాననుకుంటున్న ఈ సమయంలో సారథిని జ్ఞాపకం తెచ్చినందుకు రవ్వంత కోపం కూడా వచ్చింది. పిన్నిగారు నేతి గిన్నె కోసం అటువైపు తిరిగింది. నేను చేయి జాచి కృష్ణ చేతి మీద గట్టిగా గిల్లాను. అబ్బా, కెవ్వుమన్నట్టుగా అన్నాడు. ఏమిట్రా? ఆవిడ కంగారుగా వెనక్కి తిరిగింది. కృష్ణ తలగొక్కుంటూ ఏం లేదు పిన్ని, నాలిక కొరుక్కున్నాను అన్నాడు. అవునవును, ఎవరైనా తిట్టుకుంటున్నారేమో. నువ్వు నాతో కూర్చుని ఇలా సరదాగా కబుర్లు చెప్తున్నావని వాళ్ళకి తెలిసిందేమో అన్నాను. వాడిని తిట్టేవాళ్ళు ఎవరే అమ్మ? వాడిని తిడితే కళ్ళు పోతాయి. ధర్మరాజు కృష్ణ వంక ఆప్యాయంగా చూస్తూ అంది. అయినా మామయ్య కూతురివి, నీతో కాకపోతే ఇంకెవరితో సరసమాడతాడు అంది మళ్ళీ. హఠాత్తుగా కృష్ణ ముఖం ఎందుకో సీరియస్గా అయిపోయింది. తర్వాత అతనేం అంత ఎక్కువ మాట్లాడలేదు. భోజనాలు అయిన తర్వాత వచ్చి మంచం మీద కూర్చున్నాను. కృష్ణ పెట్టె దగ్గర కూర్చుని తెచ్చిన ప్యాకెట్లన్నీ వరుసగా సర్దుతున్నాడు. ఇప్పుడు మన కార్యక్రమం ఏమిటి? ఇంకా బయలుదేరడమేనా అన్నాను. నువ్వు కొద్దిసేపు పడుకో, నేను మళ్ళీ బజార్కి వెళ్ళి వస్తాను. వాచి ఒకటి కావాలి. నేను వస్తాను. వద్దు, ఎండగా ఉంది. నేను 10 నిమిషాల్లో వచ్చేస్తాను. అట్టే ఆలస్యం అవ్వదు. కూర్చున్న నేను మెల్లగా వాలి దిండు మీద చెంప ఆనేలా పడుకున్నాను. పక్క నుంచి కనిపిస్తున్న కృష్ణ ముఖం వైపు తదేకంగా చూడసాగాను. అలా అతన్ని చూస్తుంటే ఆ రోజు నిమ్మలూరులో సాయంత్రం వేళ దొడ్లో కూర్చుని నా కాలు ఒళ్ళో ఉంచుకుని ముళ్ళు తీసిన సంఘటన కళ్ళ ముందు మెదిలింది. ఎందుకో గాని ఇతనితో గడిపిన ప్రతి నిమిషం నాకు మనసులో గాఢంగా నాటుకుపోయినట్టుగా గుర్తుంది. అతని వైపు అలా చూస్తుండగానే బడలికగా ఉన్న నా కళ్ళు మూతలు పడ్డాయి. నిద్రపోకూడదు అనుకుంటూనే ఉన్నాను. నిద్ర పట్టేసింది. అలా ఎంతసేపు పడుకున్నానో తెలియదు. ఉన్నట్టుండి మెలకు వచ్చింది. చటుక్కున లేచి కూర్చున్నాను. నా ఎదురుగా కృష్ణ లేడు. మంచినీళ్ళు కావాలంటే అమ్మాయి అక్కడ గడప దగ్గర కూర్చుని భగవద్గీత చదువుకుంటున్న పిన్నిగారు అడిగింది. కృష్ణ ఏడి? బజారు వెళ్ళాడు. చాలాసేపు అయింది. మళ్ళీ దిండు మీద తలవాల్చాను. నిద్రమత్తుగా బద్ధకంగా ఉన్న నాకు మళ్ళీ నిద్ర వచ్చేసింది. కొంతసేపటికి నా చెవి మీద ఏదో గరగర పాకినట్టయింది. నిద్రమత్తులోనే చేత్తో తోసేశాను. మళ్ళీ పాకింది. ఈసారి గట్టిగా తోసేశాను. ఆ పాకుతున్నది దాని భాగం సగం నా చేతిలో చిక్కింది. ఇది ఫ్రెండ్స్ 41 పార్ట్. అందులో కొంత వాయిస్ ఓవర్ ఇచ్చాను. ప్లీజ్ ఇది మీకు నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను. మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.